నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు పఠాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. Isma Khan, Barilo Sher Khan, Tino Mareste Yakinde Kikka. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ షో అంటే అత్త కోంటే కోళ్ళు. నేను మీ యాంకర్ సుదీప్. ఇప్పుడు మీ ముందుకి అత్త కోడలుగా వస్తున్నారు అత్త అండ్ కోడలు. కట్ 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 ఎలా వచ్చిందిరా అన్న? సూపర్ వచ్చింది అన్న. చెప్పాను కదా మన షోకి రైటర్ అవసరం లేదని. మీరు కూడా అవసరం లేదు. ఏంటి అదే అన్న, మీరు కూడా అవసరం లేదు. మీ పేరుంటే చాలు షో అలా లేస్తుంది అంటున్నా. నెక్స్ట్ అదే చేస్తున్నాను. అయితే క్లాప్. ఏంటి? అదే అందరు క్లాప్స్ అంటున్నానన్న. ఓకే, ఆ విషయం పక్క పెట్టు. మన ఈ ఊరు వచ్చామని చెప్పావా? ఓ చెప్పానన్నా. మన ప్రోగ్రామ్ కి అత్త కోడలుగా ఎవరు వస్తున్నారు? ఎవరు రాలేదన్నా. అదేంటి, మనం వచ్చామని చెప్పావా? మనం వచ్చామని చెప్పి ఇళ్ళకి తాళాలు వేసుకున్నారు. టీవీ వాళ్ళం వచ్చామని చెప్పావా? వాళ్ళ ఇంట్లో టీవీలు ఉన్నాయంట, నా టీవీలు అవసరం లేదంట. టీవీలో వాళ్ళం అంటే టీవీలో అమ్మే వాళ్ళం కాదు, టీవీ షో చేయడానికి వచ్చిన వాళ్ళమని. ఆ విషయం చెప్పే మనకి పారిపోయారు. అది కాదురా, ఇప్పుడు అక్కడ ఇల్లు కనపడుతుందా? ఆ ఇంట్లో కోడలు ఉంటుంది, తీసుకొచ్చాయి. ఎవరండి? మేడం మేడం ప్లీజ్ మేడం రండి మేడం. మేడం 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 ప్లీజ్ మేడం, నాకు చాలా పనులు ఉన్నాయి, రాను కుదరదు. 5 నిమిషాలు మేడం, మీరు కోఆపరేట్ చేస్తే కెమెరా కూడా రెడీగా ఉంది మేడం. మీరేదో అనుకున్నట్టున్నారు, అలా కాదు మేడం. ఒకసారి అలా వచ్చిపోండి మేడం. ఏం చెప్తున్నారండి? అదేనయ్యా, ఒకసారి వచ్చి వెళ్ళమన్నావు కదా, అందుకే వచ్చి వెళ్ళాను. అది కాదు మేడం, మేము టీవీ షో చేస్తున్నాం మేడం, ఒక్కసారి షూటింగ్ చేసుకుంటాం రండి మేడం. యాంకర్ ఉన్నారు, కెమెరామెన్ ఉన్నారు, మీరు కూడా కత్తిలా ఉన్నారు. ఓకే, మన షోకి కోడలు గారు వచ్చారు. ఓకే, వెల్కమ్ టు కోడలు గారు. అందరికి నమస్కారం. ఈ రోజు నేను చేసే వంట పేరు మునక్కాడకి ముచ్చెమటలు. ముచ్చెమటలు అని ఎందుకన్నానంటే, ముందుగా బారుగా ఉన్న మునక్కాయలు తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేడి చేయగానే ఆవిరి వస్తుంది కదా, అందుకే మునక్కాడకి ముచ్చెమటలు అని చెప్పారు. ఇది వంట ప్రోగ్రాం కాదు. అంటే మీరు అత్తగారు? అత్తగారు, ఇది టీవీ షో. టీవీ షోనా? యా టీవీ షో. యా. అయ్యో అయ్యా. అయ్యో. ఓకే. అత్తగారు, ఈ టీవీ షోకి అత్తగారు వచ్చారు. వెల్కమ్ టు అత్తగారు. నమస్కారం. చేసుకునే వంట పేరు గుత్తితో గుమగుమ. ముందుగా గుత్తులుగా ఉన్న వంకాయని గుండ్రంగా కట్ చేసుకోవాలన్నమాట. అత్తయ్య, మునక్కాయల్ని కట్ చేయాలి. వంకాయనే కాదు, మునక్కాయే. కాదు, వంకాయే. అత్తయ్య, మునక్కాయ అని చెప్పండి. ఇది మీరు అనుకున్నట్టు వంట ప్రోగ్రాం కాదు. దిస్ ఇస్ ద సుదీప్ షో. అంటే అత్త, కో అంటే కోడలు అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు 3 రౌండ్లు ఉంటాయి. ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే ట్రోఫీ అన్నమాట. ఓకే, రెడీ? మీ ఫస్ట్ రౌండ్ వచ్చేసి యువర్ ఫస్ట్ రౌండ్. ఊర్లోకి టీవీ వాళ్ళు వచ్చారంట. అరే ఆనంద్ ఇట్రా. అంటే ఫ్యాన్స్ మన గురించి ఎగబడుతుంటారు. మనకి 2 స్టేట్స్ లో ఫాలోయింగ్ ఎక్కువ, అందరిని కంట్రోల్ చేయి. అన్న, ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కదా, యాంకర్ ఎవరన్నా? ఏంట్రా? స్పెట్స్ పెట్టుకో అన్న. ఓకే, సుదీప్ గారు మీరా? సార్ లేకండి సార్. అదే ఎంత పెద్ద ఫ్యాన్స్ అర్థమైంది. అక్కడ కూర్చోండి, షో అయిపోయిన తర్వాత మాట్లాడతామా. ఓకే, యువర్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రెడీ ఫర్ ద ఫస్ట్ రౌండ్. యువర్ ఫస్ట్ రౌండ్. ఎంత బాగున్నావురా నాయన. రోజు నీ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటాను నాయన. మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది ఆ ప్రోగ్రామ్. మధ్యాహ్నం 12 గంటలకు రాదు నాయన. గుర్తొచ్చింది నాయన, సోమవారం నుండి శనివారం దాకా రాత్రి 9 గంటలకు వస్తుంది. అదే కదా నాయన? అది కాదమ్మా, రోజు సాయంత్రం 6 గంటలకు వస్తుంది. గుర్తొచ్చింది నాయన. చూసావా? చూస్తాను నాయన. ఓకే, నా షోలో నీకు బాగా నచ్చింది ఏంటి? షో అంతా అయిపోయినాక కట్, రేపు కలుసుకుందామని చెప్తావు చూడు. నీ ఫ్యాన్ అయినా నేను. ఓకే ఓకే, ఫ్యాన్ బాగుంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ప్రోగ్రామ్ తో కలుసు ఆయన. ఖచ్చితంగా మాట్లాడతాను. ఓకే, ఇదన్నమాట ఫాలోయింగ్. వెల్కమ్ టు అవర్ షో. ఇప్పుడు వచ్చేసి రౌండ్ పేరు బ్యాటా బాలా. అత్తగారు బ్యాట్ పట్టుకుంటే కోడలు గారు బంతిని టపి రేస్తారు అనమాట. అత్తగారు ఆ బ్యాట్ ని టకి అని కొడతారనమాట. అత్తగారు కోడలు గారు బంతులు తీసుకోండి. అత్తగారు బ్యాట్ పట్టుకోండి. యువర్ టైం స్టార్ట్ నౌ.
వచ్చే పొచ్చిదానా నువ్వేం బ్యాట్ ఎత్తుతావే ఆ రోజుల్లో బ్యాట్ ఎలా ఎత్తే వాళ్ళ ఓకే తల్లి నువ్వు ఈ ప్రోగ్రామ్ లో లేవు తర్వాత మాట్లాడతా నేను నీ ఫ్యాన్ నాయనా ఓకే ఒకసారి నాయనా ఫ్యాన్ నాయనా తీసుకెళ్ళా షో అయిపోయిన తర్వాత చూసుకున్నారు అంతే షో అయిపోయిన తర్వాత కూర్చుందాం ఓకే యువర్ సెకండ్ రౌండ్ రెడీ గంట కనగన అనమాట ఓకే గంట తీసుకుంటాం ఎవరైతే టకి టకి 5 సెకండ్స్ లో కొడతారో వాళ్ళే విన్నర్ ఫస్ట్ కోడలు గారు రెడీ 1 2 3 స్టార్ట్ 5 సెకండ్స్ లో 30 టైమ్స్ కొట్టారు ఇప్పుడు అత్తగారు కమాన్ కొట్టండి రెడీ యాక్షన్ సుదీప్ నా కోడలికేమో గంట కిందకి పెడతావు నాకేమో పైకి పెడతావేంటి సుదీప్ ఓకే ఎంత హైట్ ఉన్నారని కాదు ఇద్దరికి ఈక్వల్ హైటే నేను ఈక్వల్ హైట్ నాయనా నేను కొడతానైనా కొడతానైనా గంట చూస్తుంటే మా ఆయన గుర్తుకొస్తున్నాడు నాయన ఆయన గుర్తున్నాడు ఏంటమ్మా పెళ్ళైన కొత్తలో మా ఆయన పెళ్లి గుడికి తీసుకెళ్ళాను నాయన నేను గంట కొట్టలేకపోతే రొమాంటిక్ గా ఎత్తానైనా గంట కొట్టాను గంటకు తెచ్చిపెట్టిన ఆయన నేను ఎత్తితే మీ ఆయన ఏంటి ఇక్కడ ఎవరైనా చచ్చిపోతారు ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటంటే చెంగు బిల్ల చెట్టు కింద రాయి అనమాట ఓకే నేను బిల్ వేస్తాను ఎవరైతే టక్కి 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 వెళ్ళి దానికి బిల్లని తీసుకొస్తారో వాళ్ళు విన్నర్ ఓకే ఇటు వచ్చేయండి కొడలు గారు రెడీ 1 2 3 గో వాళ్ళే ఎగురుతారు ఆయన నేను తొక్కుతానైనా నేను తొక్కుతానైనా అయినా గుర్తొచ్చింది నీ పక్కన ఒక గుంట చొక్క పెట్టుకుని లస్సీయో షరపత్తో లస్సీ కాదు లాసే అది లేదేం నాయనా అది నా దగ్గర ఎందుకు ఉంటుంది నువ్వు రవి కదా నాయనా కాదు మరి ఎవరినైనా నువ్వు నేను సుదీప్ బ్యాంకర్ నీ నోట్ల మన్న పడాని ఇట్లా పీనుగలు వెళ్ళా అనవసరంగా 2 గంటలు వెయిట్ చేసా నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తున్నావు Let's start with Nag Babu sir. నాకు ప్రకాష్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఒకళ్ళు తగులుకుంటారంట ఎవరో ఒకళ్ళు ఏదైనా నీకు అనుభవమా ఉంది సార్ అది మగవాళ్ళు ఆడవాళ్ళు అనవసరం ఒకడు మాత్రం ఆడికి ఆడు లేదండి ఆడు తగులుకోవడం తగులుకోవటం ఏ పని చేయని ఎవరండి అందులో టీవీ వాళ్ళంటే కొంచెం చనువు ఎక్కువ ఉంటది బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ రా రోజా గారు మీ హడావిడి బాగుంది ప్రకాష్ థ్యాంక్ యూ అండ్ అత్త యాక్టివ్నెస్ బాగుంది కోడలతో పాటు నైస్